నేరం చేసిన వాడికి శిక్ష ఇద్దామంటే ఒప్పుకోవడానికి ఏంటి సార్ బల్బ్ వీళ్ళకి? హత్యలు చేస్తారు, డబ్బులు తింటారు, యాసిడ్లు పోస్తారు, పట్టుకుంటే 2-3 రోజుల్లో దర్జాగా బయటకు వస్తారు. ఏంటి సార్ మనకి దౌర్భాగ్యం? చట్టాలని కొంచెం స్ట్రిక్ట్ చేయమన్నాం, అంతేగాని మీ సొమ్మే అడగలేదు కదా సార్. అక్కడే పొరపాటు. మన సొమ్మే పోతుంది. అవినీతి మనకే అవసరం. ఇలాంటి చట్టాలు చేసి వాళ్ళని తృప్తిపరిచామనుకో, రేపు అవినీతి పనులు చేసే అవకాశం మనకుండదు కదా. ప్రజలు తిరగబడరా? వాళ్ళు ఏమన్నా పిచ్చోళ్ళ? వాళ్ళు అడిగితే ఏం సమాధానం చెప్తారు? సమాధానాలు అడిగి వినే తీరిక ఎవరికి ఉందయ్యా? వాడు కష్టపడి పనిచేసి చికెన్ బిర్యానీ తెచ్చుకుంటాడు. వాడి దగ్గర చికెన్ ముక్క లాక్కున్నాం అనుకో, అన్నంలో పప్పు కలుపుని తింటాడు. పప్పు లాక్కున్నాం అనుకో, చారు కలుపుని తింటాడు. అన్నమే లాక్కున్నాం అనుకో, వాడు కంగారు పడి అటు ఇటు చూస్తాడు. అప్పుడు మనం రైస్ ఫ్రీ అనాలి. వాడు ఎగిరి గెంతేసి పనిని